సృష్టిలో మాతృప్రేమను మించిన శక్తి మరొకటి లేదని చెబుతారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఒక చిన్ని ప్రాణి అమ్మ ఒడిని కోల్పోయింది. జపాన్ దేశంలోని ఇచికావా సిటీ జూ ఈ విషాద ఘటనకు సాక్ష్యమైంది. అక్కడ జన్మించిన 7 నెలల చిన్న కోతి పంచ్ అనూహ్యంగా తన తల్లిని కోల్పోయి అనాథగా మారింది. వయస్సు కేవలం 7 నెలలే అయినా పంచ్ అనుభవించిన ఒంటరితనం మహాసాగరంలా మారింది. చుట్టూ మనుషుల సందడి, జంతువుల కిలకిలా రావాలు ఉన్నప్పటికీ పంచ్ కళ్లల్లో మాత్రం అమ్మ కోసం వెతుకులాట ఆగలేదు. తల్లి లేని లోటు ఆ పసిప్రాణిని అభద్రతాభావంతో నిండిన ప్రపంచంలోకి నెట్టేసింది. ఆ మూగ వేదనను గమనించిన జూ సిబ్బంది హృదయం కదిలింది. పంచ్కు భావోద్వేగ పరిరక్షణ అందించాలనే ఉద్దేశంతో వారు ఒక ప్రత్యేక ప్రయత్నం ప్రారంభించారు. మృదువైన ఓరా మామ అనే బొమ్మను పంచ్ ముందు ఉంచారు. అక్కడే ఒక హృద్యమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆ పసి హృదయం ఆ బొమ్మనే తన తల్లిగా భావించింది. దాన్ని గట్టిగా హత్తుకుంటే చాలు తన బాధలన్నీ మరిచిపోయినట్టుగా ప్రశాంతంగా ఉండేది. ఆ బొమ్మలోనే అమ్మ వెచ్చదనం, ఆత్మీయతను వెతుక్కుంది పంచ్. ఈ హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారి ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను కదిలించాయి. కీప్ గోయింగ్ పంచ్ అని హ్యాష్ట్యాగ్తో వేలాది మంది ఆ చిన్న ప్రాణికి మద్దతుగా నిలిచారు. అయితే కథ అక్కడితో ఆగలేదు. జూ సిబ్బంది నిరంతర శ్రద్ధ, సహనంతో పంచ్ను మెల్లగా ఆ బొమ్మపై ఆధారపడే స్థితి నుండి బయటకు తీసుకువచ్చారు. భయాన్ని జయించి తన స్వజాతి కోతుల మధ్య తిరిగి కలిసేలా చేశారు. ప్రస్తుతం పంచ్ ఒంటరిది కాదు, తన కొత్త కుటుంబం మధ్య ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో జీవిస్తోంది. అనాథగా ప్రారంభమైన ఈ చిన్నారి ప్రయాణం ప్రేమ, పరిరక్షణ ఉంటే ఎలాంటి లోటునైనా భర్తీ చేయవచ్చని నిరూపించింది. చిన్న ప్రాణమైనా పెద్ద సందేశాన్ని ఇచ్చిన పంచ్కు మనమందరం చెబుదాం, ఆల్ ది బెస్ట్ పంచ్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.